ఓకే. సో, మీరిందాక చెప్పినట్లు కెనడాలో గానీ, ఆస్ట్రేలియాలో గానీ, సో, ఇప్పుడు కెనడాలో పరిస్థితి ఎలా ఉంది? కెనడాలో పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని మార్పులైతే జరిగాయమ్మా. కొంచెం హ్మ్. ఈ ఇండియాకి, కెనడాకి ఇప్పుడు రిలేషన్స్ అంత గొప్పగా లేవు. ఓకే. ఖాళిస్తాన్ ఇన్సిడెంట్స్ వీటి వల్ల. హ్మ్. సో, స్టూడెంట్ కాంటెక్స్ట్‌లో ఎలా ఉంటుందంటే ఎస్‌డిఎస్ అని ఒకటి స్టార్ట్ చేశారు కొన్ని హ్మ్. సంవత్సరాల క్రితం. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ అనేది. హ్మ్. దాంట్లో ఏంటంటే ఇదివరకు మామూలు స్టూడెంట్స్‌కి 3 నెలలు, 2 నెలలు పడితే వీసా రావడానికి ఈ హ్మ్. ఎస్‌డిఎస్‌లో 4 వీక్స్‌లో, 6 వీక్స్‌లో అలా వచ్చేసేదనమాట వీసా. ఇప్పుడేం చేశారంటే, ఆ ఎస్‌డిఎస్‌ని తీసేశారు. ఓకే. విచ్ మీన్స్ మనకి వీసా వేసేస్తే దాన్ని ప్రాసెసింగ్ టైమ్ చాలా ఎక్కువ టైం పడుతుంది. అదొకటి. హౌసింగ్ ప్రాబ్లమ్స్ ఒకటున్నాయి కెనడాలో. హ్మ్. ఇల్లులు తక్కువైపోయినాయి. వాళ్ళు ఈ రష్యా, యుక్రెయిన్ వార్ అప్పుడు చాలామంది హ్మ్. రెఫ్యూజీస్‌ని తీసేసుకున్నారు యూరప్ నుంచి. అండ్ దెన్ ఎళ్ళే ఇండియన్, పాకిస్తానీ, బంగ్లాదేశ్, శ్రీలంక స్టూడెంట్స్ చాలా ఎక్కువైపోయారు వాళ్ళకి. సో, ఇదంతా జరగడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఫిల్ట్రేషన్ స్టార్ట్ జేశారు.